వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడినట్లు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. ఈ రోజు కర్నూలులో దీపం పథకం 2 మహిళలకు ఓ వరం లాంటిదని విలేకరులకు వివరించారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి సూపర్ 6తో పాటు అనేక సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని, ఆ పథకాలను పొందిన ప్రజలు 2029లో మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడునే ప్రజలు కంకణం కట్టుకుంటున్నారని పెరుగు పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన నాడి పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని, పరిశ్రమలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీయడం ఖాయమని పెరుగు పురుషోత్తం రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్ యాదవ్, నాగిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అందరూ కూడా చూసినారు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రాష్ట్రంలో. అంతా ఏదో అతను చెప్పినవి అవి మాత్రమే ఇస్తా, నేను అన్నం పెడతాను నీళ్ళు ఇవ్వను, నేను అన్నమే పెడతా కదా మీకు నీళ్ళు ఇస్తా అని చెప్పలేదు కదా అనే ఒక ఉద్దేశంతోనే అతను నేను చెప్పినవి నేను ఇస్తా, నవరత్నాలు అన్నాడు. కానీ నవరత్నాలు కూడా సక్రమంగా అందించలేడు. కానీ ఈరోజు సూపర్ 6 పథకంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడు. దానిలో భాగంగా మేము ఈ సూపర్ 6 పథకాలు 2029 ఎలక్షన్లలో అన్నీ కూడా అమలు చేసి రాష్ట్రం అదేవిధంగా పథకాలే కాకుండా కూడా అభివృద్ధి ఈ రోజుకే గత ఈ 4 నెలలకే కూడా మన జిఎస్టీ వసూల్లో కూడా మన రాష్ట్రంలో పెరిగింది, ఆదాయం పెరిగింది, పరిశ్రమలు వస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బడ పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి వాళ్ళ హెడ్ ఆఫీసులు కూడా మన రాష్ట్రంలో ఓపెన్ చేస్తున్నారు. పోలవరం పరుగులు ఎత్తుతుంది, అమరావతి పరుగులు ఎత్తుతుంది, వైజాగ్లో కూడా ఇది వస్తున్నాయి. అంత సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ రాబోతున్నాయి. కర్నూలుకి హైకోర్టు బెంచ్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు అన్ని కంపెనీలు వస్తున్నాయి. ఎందుకంటే 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఇంకా ఈ రాష్ట్రం ఇంకా పరుగులు తీయాలి అభివృద్ధి. ఎంతైతే ఇప్పుడు 5 సంవత్సరాల్లో కనీసం 20 సంవత్సరాలు వెనక్కిపోయింది మన పోయిన 5 సంవత్సరాల్లో. ఆ 20 సంవత్సరాలు మళ్ళీ ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా 29లో కూడా మేమే అధికారంలోకి రావాలా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా మేము అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోతాం. ప్రజల బాగోగులు చూస్తాం. 2029లో ఇంకా డంకా బజాయించి గెలుస్తాం. 2029లో వైసీపీ పార్టీకి పోటీ చేసే దిక్కు లేకుండా పోతుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజలల్లా అర్థం చేసుకున్నారు. ఇప్పటికే తెలిసిపోయింది అప్పటి పాలన ఇప్పటి పాలన. ఈరోజు రోడ్లో గుంతలు పూడ్చినాం. అంతకుముందు 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక కొత్త రోడ్డు వేయాలో ఒక గుంత పూడ్చారు. కానీ ఈరోజు రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి అతను చేసిన పాపాలను ఈరోజు కొన్ని అడిగినాం మేము. రోడ్లు గుంతలు పూడ్చి ఇట్లనే అన్నీ కడుక్కుంటూ వచ్చి రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి అధికారంలో తెలుగుదేశం పార్టీ రాబోతుంది.